నీకు అని మాట్లాడిండ్రు. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సభ ముందు పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధం. కాబట్టి ఖచ్చితంగా ఒక దళిత జాతి బిడ్డగా మరి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని పదే పదే అవమానకరంగా నిన్న కూడా ఒక స్పీకర్ ట్రైబల్స్ గవర్నర్ గారిని కాంగ్రెస్ కార్యకర్త అంట అక్కడే మాజీ సీఎం గారు కూర్చొని గతంలో గవర్నర్ గారు మాట్లాడే ప్రతి మాట మా ప్రభుత్వం మాటనే అని ఆ రోజు కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నారు. ఈరోజు మరి కార్యకర్త అని అలా ఆపాదించడం, గవర్నర్ గారు కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు. కాబట్టి అక్కడ ఒక ట్రైబల్ గవర్నర్ గారిని, అంతకుముందు మహిళా గవర్నర్ను, ఈరోజు దళిత స్పీకర్ను ఈ రకంగా పదే అవమానించడం అనేది ఏ రకంగా మీ యొక్క పార్టీకి శోభనిస్తుంది, అది ఏ రకమైనటువంటి సంస్కృతితో మీరు తెలియచేయాలి. అందుకనే ఖచ్చితంగా ఈ యొక్క సభా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్ తీసుకొచ్చి మేము కనీసం ఒక ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు. కనీసం పోడియం దగ్గర కూడా రానియకుండా చేశారు. అయినా ఈరోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం. కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతా ఉంది. గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. స్పీకర్ సార్, సభకు సహకరించండి. చాలా బిజినెస్ ఉన్నది, సభ్యులు మాట్లాడవలసిన అవసరం ఉన్నది. లేదంటే లేదు సహకరించమంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. దయచేసి మాట్లాడండి సార్. స్పీకర్ సార్,